తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రైతు భరోసా పై స్వల్ప వ్యవధి చర్చ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఈనాడు అతి ముఖ్యమైనటువంటి రాష్ట్ర రైతాంగానికి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చకి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి, సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. అధ్యక్ష, 18-19 ఆనాటి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. అధ్యక్ష, ఈ పథకం మొదటగా 4,000 రూపాయలు ఎకరానికి చొప్పున పంటకి అదేవిధంగా 2 దఫాలుగా నమోదు చేసి భూ యజమానులకు అదేవిధంగా ROFR పట్టాదారులందరికీ కూడా 19-20లో ఈ సహాయాన్ని 5,000కి పెంచడం జరిగింది. అధ్యక్ష, ఈ పథకం ధరణి పోర్టల్లో లభ్యమయ్యే భూమి హక్కుల రికార్డుల ఆధారంగా నిర్ణయించబడింది. అధ్యక్ష, కావున భూమి కలిగిన వారు సాగు చేయకపోయినా ఈ పథకానికి అర్హులయ్యారు. అధ్యక్ష, ఈ రైతు బంధు అమలు చేసినటువంటి విధానం వ్యవసాయ శాఖకు లబ్ధిదారుల పేరును మార్చడం లేదా CCLA నుండి అందిన భూమి విస్తీర్ణంలో మార్పు చేయడానికి అనుమతి లేదు. అధ్యక్ష, వ్యవసాయ శాఖ పట్టాదారుల బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి రైతు బంధు పోర్టల్ అప్డేట్ చేస్తుంది. ఆ ప్రకారంగా RBI యొక్క ఈక్యుబేర్ ప్లాట్ఫారం ద్వారా భూమి యాజమాన్యం విస్తీర్ణానికి అనుగుణంగా రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ప్రయోజనాలు బదిలీ చేయబడుతున్నాయి. అధ్యక్ష, ప్రతి పంట కాలానికి ముందు CCLA కమిషనర్ నుండి గిరిజన సంక్షేమ శాఖ నుండి సేకరించిన పట్టాదారుల డేటా మరియు ROFR పట్టాదారుల ఆధారంగా ఈ పథకం కింద సహాయం అందించడం జరిగింది. అధ్యక్ష, ఈ పథకం ప్రారంభం అయినప్పటి నుండి 12 సీజన్లకు గాను 80,453.41 కోట్లు రైతు బంధు కింద రైతులకు విడుదల చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే 23-24కు సంబంధించినటువంటి సహాయం 7,625.14 కోట్లు మాత్రం మా ప్రభుత్వం చెల్లించింది. అధ్యక్ష, 18 వరకు పంటల సర్వే రెవెన్యూ శాఖ ద్వారా జరిగేది. అధ్యక్ష, అందులో గ్రామం వారీగా పంట వారీగా విస్తీర్ణాన్ని కంటి అంచనాలతో ఉజ్జాయింపుగా చేసేవారు. 18లో భూమి రికార్డుల డిజిటలైజేషన్ తర్వాత పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారింది. అధ్యక్ష, వానాకాలం 19 నాటికి AEOలు మొబైల్ యాప్ సహాయంతో పంటల సర్వే ప్రారంభించారు. అధ్యక్ష, 19 పంటల నమోదు ప్రారంభం నుంచి రైతు వారీగా రైతు బంధు సాయం పొందిన విస్తీర్ణం మరియు వారి పంట వేసిన విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు 21,283.66 కోట్ల సాగు చేయని భూముల కోసం విడుదలయ్యాయని గమనించడం జరిగింది. అధ్యక్ష, ఆ టేబుల్ కూడా మీకు నోట్లో ఏ సంవత్సరంలో ఎంత జరిగింది అనేది కూడా మీకు వివరాలు ఇచ్చాం. అధ్యక్ష, దీనివల్ల రైతు భూమిని సాగు చేస్తే మాత్రమే ప్రయోజనాలు ఇవ్వాలి. అధ్యక్ష, GORT నెంబర్ 231 ప్రకారం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అధ్యక్ష, కానీ దీన్ని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అమల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది. అధ్యక్ష, అదేవిధంగా గౌరవ సభ్యుల పరిశీలనార్థం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి PM కిసాన్ యోజన కూడా ఈ యొక్క టేబుల్లో మీకు పొందుపరచడం జరిగింది. అధ్యక్ష, దీనికోసం ఈ యొక్క విధి విధానాలని రూపకల్పన చేయటం కోసం ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దీని యొక్క విధి విధానాలని సక్రమంగా గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా రైతులకి సాగు చేసినటువంటి భూములకి ఇచ్చేటటువంటి పద్ధతులు ఏదైనా ఉంటే మీరు పరిశీలన చేయమని చెప్పి సబ్ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో భాగంగానే సబ్ కమిటీ రైతు భరోసా పథకం కోసం ప్రమాణాలు మరియు నిబంధనల కోసం అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి అభిప్రాయాలు సేకరించాం. అధ్యక్ష, సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను కూడా గమనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా అభిప్రాయాన్ని సేకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జనవరి నుండి అమలు చేయతలపెట్టినటువంటి రైతు భరోసాకు సంబంధించి గౌరవ సభలో సభ్యుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని
వీటిని కూడా క్రోడీకరించుకొని భవిష్యత్తులో రైతు భరోసా యొక్క విధి విధానాలని ప్రకటించి రేపు సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులు గతంలో జరిగినటువంటి విధి విధానాలను కూడా మీ ముందుంచాం, అక్కడ జరిగినటువంటి లోపాలు కూడా మీ దృష్టిలో పెట్టాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నిజమైనటువంటి సాగు చేసినటువంటి రైతుకి ఏ రకంగా ఇవ్వాలి అనేది మీ సూచనల ద్వారా తీసుకొని తప్పకుండా సంక్రాంతి పండుగ కల్లా విధి విధానాలు రూపకల్పన చేసి సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంలో ఉన్నటువంటి విధి విధానాలు కూడా మీ ముందుంచాం అధ్యక్ష. వీటిని అన్నింటినీ గమనించి మీ అమూల్యమైనటువంటి సూచనలు ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఈ పథకం అమలు చేసే స్థితికి మీ సూచనలు ఉండాలని చెప్పి గౌరవ సభ్యులు కోరుకుంటూ సెలవు అధ్యక్ష. నేనే చెప్తా. గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చాలా సీనియర్ శాసనసభ్యులు, 10 సంవత్సరాలు మంత్రి పదవి చేసిండు, 21 సంవత్సరాల నుంచి శాసనసభలో ఉన్నాడు. కానీ ఎప్పుడూ ఆలస్యంగా స్టార్ట్ కాలేదు. నేను 9 నుంచి 9:30 లోపల నేను వస్తాను. ఈరోజు కానీకి కారణం ఒకటే, 0 అవర్ తీసుకున్నాలే, సభ్యులకు అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొత్త చర్చ జరిగినందుకు కొద్దిగా లేట్ అయింది. మరొకసారి మీతో తెలియజేస్తూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి సభను కించపరచడము, స్పీకర్ పోడియంలోకి రావడం ఇది అలవాటు అయిపోయింది అధ్యక్ష. ఎప్పుడు స్టార్ట్ చేసినామని కాదు, సభలో ఎంత సమయం ప్రజా సమస్యల కోసం చర్చించడం అనేది ముఖ్యం అధ్యక్ష. అతి ముఖ్యమైన బిల్లులో ఈసారి ఏ విషయంలో కూడా వాళ్ళు చర్చకు తీసుకురాలేదు అధ్యక్ష, చర్చ పెట్టలేదు అధ్యక్ష. వాళ్ళు పెట్టిన ప్రివిలేజ్ మోషన్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. భూభారతి మీద 2 రోజులు సమయం అడిగితే మీరు ఉదార స్వభావంతో మీరు సమయం ఇస్తే ప్రిపేర్ అయ్యి వస్తాము మా ఇంత పెద్దది అన్నోళ్ళు ఆ రోజు ఏం చేసిండ్రు అధ్యక్ష? ఒక్కసారన్నా 1 నిమిషం అన్న సభలో మాట్లాడినరా? ఇంకొకటి అధ్యక్ష, సమయం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పటిదాకా ఈ సభకే రాలేదు అధ్యక్ష. ఈ సభ శాంక్టిటీని తక్కువ చేస్తున్నారు అధ్యక్ష. దాని గురించి కూడా మాట్లాడాలి కదా అధ్యక్ష. అంటే ఏదో ఒకటి మీ మీద ఆస్పిరేషన్ చేయాలి. ఈ సభ సజావుగా జరగట్లేదు, మేము బ్రహ్మాండంగా నడిపినాం అనేది ప్రజల్లోకి పోవాలని చెప్పి ప్రతిరోజు కుట్రబంతున్నారు అధ్యక్ష. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎంత దారుణమైన మాట అధ్యక్ష, మొత్తం సభ కింద ఫ్లోర్ ను కచరా చేసింది అన్నారు అధ్యక్ష. అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ఒక రాజకీయ పార్టీకి కచరా అని చెప్పి అన్నాక అంతకంటే అవమానం ఉంటుందా అధ్యక్ష? దాని గురించి మాట్లాడలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు రమణారావు గారు, సిఎస్ రమణారావు గారు. అధ్యక్ష 2018-19 సంవత్సరంలో మరి అప్పటి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ రోజు నుండి పోయిన వర్షాకాలం వరకు, అంటే మొన్న కాక అంతకుముందు వర్షాకాలం పంట వరకు, మన పోయిన వర్షాకాలం పంట వరకు 72,816 కోట్ల రూపాయలు మొత్తం ఇప్పటివరకు వెచ్చించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి రైతు భరోసా ఇవ్వడం, మరి దానికన్నా ముందు గత ప్రభుత్వం ఇవ్వడం, సాగైన భూములకు ఇచ్చింది 50,210 కోట్లు. మరి ఇలా రాళ్లకు రప్పలకు పంటలు వేయనటువంటి భూములకు, అటువంటి భూములకు కూడా దాదాపు 22,606 కోట్ల రూపాయలను మరి గత ప్రభుత్వం మరి అప్పనంగా ఇవ్వడం జరిగింది. మరి పంటలు వేసినటువంటి రైతులకు కాకుండా, పంటలు వేయకున్నా, సాగు చేయకున్నా, సాగులో ఆ భూములు లేకున్నా కూడా మరి ఆనాడు ఆ ప్రభుత్వం గుట్టలకు, వాగులకు, వంకలకు, మరి చెర్లలో ఉండేటువంటి పట్టా భూములకు, నేషనల్ హైవేస్కు
మరి హైదరాబాద్ నగరం చుట్టూ ఏదైతే కొత్తగా ధరణి వచ్చిన తర్వాత కొత్తగా పాస్బుక్లు పట్టా బుక్కులు సంపాదించుకొని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఈ రైతు బంధు డబ్బులను తీసుకోవడం జరిగింది. మరి ఇంత ఎత్తున పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగి దాదాపు 22,600 కోట్ల రూపాయలను మరి గత ప్రభుత్వం ఆనాడు వెనుక ముందు చూడకుండా ఎలాంటి చర్యలు లేకుండా మరి ఇష్టం వచ్చినట్టు ఇవ్వడంతో ఇవాళ ప్రజా డబ్బులు దుర్వినియోగం జరిగినాయి. మరి ఏదైతే రైతులకు చెందాల్సినటువంటి డబ్బులు ఇవాళ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు రియల్ ఎస్టేట్లకు మరి ఎవరైతే పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. గ్రామాలలో సంబంధం ఉండదు, వ్యవసాయంతో సంబంధం ఉండదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి మరి అక్రమంగా సంపాదించుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మరి ఆ భూములకు కూడా పెద్ద ఎత్తున రైతు బంధు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి షార్ట్ డిస్కషన్ పెట్టి ఈ ఏసంగి పంట నుండి సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయించుకోవడం, దానికి అనుగుణంగా ఇవాళ అసెంబ్లీలో చర్చ పెట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకొని మన అందరి సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇవాళ నాది ఒక చిన్న సూచన అధ్యక్ష, మీ ద్వారా మరి ఏదైతే అది వర్షాకాలం పంట కానీ యాసంగి పంట కానీ ఏదైతే రైతు పండించినటువంటి పంటకు ఏ రైతు అయితే పంట పండిస్తూ ఉన్నాడో ఆ రైతుకే రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ చాలా మట్టుకు మరి పంట లేకున్నా ఇలా రైతు భరోసా తీసుకొని మరి వాళ్లకు ఎలాంటి పంట లేకున్నా మరి వాళ్ళు ఇవాళ రైతు భరోసాను ప్రభుత్వం నుండి గతంలో రైతు బంధు తీసుకున్నారు. మరి అటువంటి జరగకుండా పక్కాగా మీకున్న సమాచారం మేరకు మరి అయితే మన అధికార యంత్రాంగంతో క్షేత్రస్థాయిలో మరొక మంచి రిపోర్ట్ తీసుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో వరి పంట ఎంత ఉంది, మిగతా ఇతరాతర పంటలు మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, పసుపు కావచ్చు, సోయా కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, ఇంకా ఈ రాష్ట్రంలో వేసేటువంటి వాణిజ్య పంటలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, ఏదైనా కూడా మరి సమగ్రమైనటువంటి ఒక సర్వే చేసుకొని మరి వానాకాలం పండేటువంటి పంట ఏది, ఏసంగి పండేటువంటి పంట ఏది, సంవత్సరం మొత్తం పండేటువంటి 6 నెలలు 8 నెలలు 9 నెలలు ఉండేటువంటి పంట కూడా ఉంది. అటువంటి పంటలు ఈ రాష్ట్రంలో ఏమున్నాయి, వాటికి ఎట్టెట్లా ఇస్తే బాగుంటుందని చెప్పి మరి ఆలోచన చేసి ఇస్తే ఇవాళ మరి ప్రభుత్వ సొమ్ము మరి రాళ్ల పాలు కాదు, వాగుల పాలు కాదు, హైవే రోడ్ల పాలు కాదు, అది రైతులకు చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద తప్పకుండా మరి ఆలోచించి ఇది ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నాం. మరి అదే కాకుండా దీంతో పాటు ఏదైతే ప్రభుత్వం ఇవాళ వర్షాకాలం పంట ముందు రైతాంగాన్ని చెప్పింది, మీరు సన్న వడ్లు పెట్టుకోండి, సన్న వడ్లు పెడితే మేము మా ప్రభుత్వం నుండి ప్రతి రైతుకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు బ్రహ్మాండంగా ఇవాళ ఈ రాష్ట్రంలో సన్న వడ్లకు బోనస్ ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆనాడు అప్పున్నటువంటి ప్రభుత్వం రైతులకు చెప్పింది, అప్పున్నటువంటి నాయకుడు చెప్పిండు, అప్పున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు సన్న వడ్లు పెట్టండి, దొడ్డు వడ్లు వద్దు, సన్న వడ్లు పెడితే రైతులకు మేము బోనస్ ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పి రైతులకు ఆనాడు మరి బోనస్ ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం మోసం చేసింది. మరి ఆనాడు ప్రతిపక్షాలు మాట్లాడితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు మరి అన్ని పక్షాలు మాట్లాడితే మరి అప్పుడు చెప్పారు, మాకు తెలియదానా, మీరు చెప్పన్నా క్వింటాల్కి 100-200 బోనస్ ఇస్తాం, మీరు చెప్పేది మాకని చెప్పారు. ఆసారి ఆ పంట కర్మ కాలి, ఆసారి వైరస్ వచ్చి, పచ్చ రోగం వచ్చి, మరి దోమపోటు వచ్చి రైతులకు 10-12 క్వింటాల కంటే ఆసారి సన్నవాటి మరి పండినటువంటి పరిస్థితి. ఇవాళ మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఇవాళ రైతులకు మాట ఇచ్చి మీరు సన్న వడ్లు పెట్టండి,
ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నా కూడా దానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ప్రభుత్వం బోనస్ ఇస్తా ఉంది. అదే కాదు, దానికన్నా ముందు ఏదైతే మరి పోయిన వర్షాకాలం కానీ మధ్యలో ఏసంగి పంట కానీ అదే మధ్యలో ఏసంగి పంట కానీ మళ్ళీ ఈసారి వర్షాకాలం ఏసంగి దాదాపు మరి 3 పంటలు ప్రభుత్వం వచ్చినప్పుడు వర్షాకాలం పంట, మధ్యలో ఏసంగి పంట, మరి ఇప్పుడు వచ్చినట్టు వానాకాలం పంట. ఇవాళ రైతులకు సంబంధించి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతు దళారు చేతిలో మోసపోవద్దు, రైతుకు అన్యాయం జరగదు, రైతు ఎక్కడ కూడా పండించిన పంట గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఆనాడు ఐకేపీ సెంటర్లు పెట్టి సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆనాడు రైతు నేరుగా సెంటర్లలో మరి వడ్లు జోకి పోతే ఆ రైతుకు మరి గిట్టుబాటు ధర